నమస్కారం. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది 12వ సంవత్సరం. చాలా సంతోషంగా ఉంది. అంటే యోగా డే అని అనౌన్స్ చేసి 12 ఏళ్ళు అవుతుందా అంటే నాకే నమ్మలేకపోతున్నాను. ఈ జర్నీలో ఇన్ని సంవత్సరాలుగా నేను ఒక యోగా టీచర్గా ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాను. చూస్తూ ఇన్ని ఇయర్స్ అయిపోయింది అంటే ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ యాజ్ అ యోగా టీచర్. ఒక యోగా టీచర్గా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మన భారతదేశం ఈ ప్రపంచానికి అందిస్తున్న విలువైన కానుక. ఎందుకు అంటే మనకి ప్రపంచంలో విలువైనది ఏదన్నా ఉంది అంటే ఈ శరీరం మాత్రమే. ఈ శరీరానికి అవసరమైనది ఏదైనా విలువైందే. ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగే ఏ టూల్ అయినా మనకి చాలా అవసరమైనది. ఇలా మన భారతదేశంలో మన పూర్వీకులు ఆల్రెడీ యోగాని ఆయుర్వేదాన్ని మనకి అందించారు. ఈ రెండు లేనిదే నాకు తెలిసి మన జీవన విధానం ఎలా ఉండాలి, ఆరోగ్యం ఎలా ఉండాలి, శరీరానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది మహా అయితే ఎవరికి పెద్దగా తెలిసి ఉండకపోయి ఉండేది. మన భారతదేశం ఇది అందించడం అన్నది మనం చేసుకున్న అదృష్టం. I wish you a happy International Yoga Day and this opportunity which is provided by Sri Veda School. I'm very thankful to them. Like today we felt very happy. Like from long time we never did yoga, but for the first time today we felt very relaxed. And a special thanks to Sri Veda team. యోగా అందరికీ అవసరం. చేయడం వల్ల అంటే మనకి బాడీ రిలాక్సేషన్ వస్తుంది. మేడం గారు చెప్పినట్టుగా చక్కగా మనకి ముందు హెల్త్, తర్వాత వెల్త్, ఈ రెండు కరెక్ట్గా ఉంటే మనం ముందుకు వెళ్తాము. బాగా చేశారు మీ వేద వాళ్ళు కూడా మంచిగా. నిద్ర బాగుపడుతుంది, వర్క్ టెన్షన్స్ అంతా ఫ్రీ అవుతాం, బాడీ రిలాక్స్ అవుతుంది. బాగా చెప్పాలి, అందరూ చేయాలి. ఐ ఫీల్ వెరీ గుడ్. వాళ్ళు మన ఎడ్యుకేషన్ అకాడమిక్దే కాకుండా వాళ్ళ ఎక్స్ట్రా యాక్టివిటీస్ యోగా కానీ స్పోర్ట్స్లో కానీ ఇవన్నీ కూడా బాగా టెన్త్ ఎవ్రీడే యోగా నా లైఫ్లో ఉంది. నాకు దాని ఇంపార్టెన్స్ తెలిసింది. ఈరోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్లో ఇది మిస్ అవుతున్నాం. యోగా యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, జనరేషన్కి అక్కడ గ్యాప్ వచ్చింది. మా పిల్లలకి తెలియాలన్నా కానీ అది కొంచెం స్కూలింగ్ యాక్టివిటీలో ఈజీగా పిల్లలకి రీచ్ అవుతుంది. పేరెంటల్గా వచ్చేది ఏంటంటే మనం ఏదో వాళ్ళకి ఫోర్సింగ్ అనిపిస్తుంది. సో అక్కడ ల్యాక్ వచ్చింది. స్పెషల్ ప్రసాద్ సో మా స్కూల్ ఏంటంటే ఈవెన్ స్టడీ కాదు, ఈవెన్ స్పోర్ట్స్ అండ్ హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఆరోగ్యం మీద కూడా చాలా కేర్ తీసుకుంటారు. స్కూల్లో ఏంటంటే వీక్లీ 3 days ఉంటుంది మనకి యోగా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఎలా అనిపించింది యోగా? చాలా రిఫ్రెషింగ్ ఉంది. ఏ ఆసనం మంచిగా అనిపించింది? శవాసన మంచిగా అనిపించింది. ఈరోజు ఫ్రెష్గా అనిపించింది. నేను ఎప్పుడు లేనట్టు ఈరోజు వచ్చింది. అందరికీ నమస్కారం. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఎవ్రీవన్. సో మీలో ఎంతమందికి సంపాదించేదంతా కూడా హాస్పిటల్స్లో పెట్టాల్సి వస్తుంది అని అనిపిస్తుంది? ఎస్, ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఈరోజు మనకి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, మనం మన హెల్త్ గురించి కేర్ తీసుకోలేకపోవడం వల్ల మనం హాస్పిటల్స్లో లక్షలు పెడుతున్నాము. బట్ స్టిల్ మనం రియలైజ్ అవ్వట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 1 hour అక్కడ వెయిటింగ్ చేస్తున్నాము పేషెంట్స్తో. బట్ అదే 1 hourలో అట్లీస్ట్ 30 minutes ఎవ్రీడే మన హెల్త్ కోసం మనం కనుక స్పెండ్ చేయగలిగితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో ఆ రియలైజేషన్ తీసుకురావాలి, అందరికీ దాని గురించి తెలియాలి అన్న ఒక రీజన్తో వీఆర్ ఫ్రమ్ శ్రీ వేద యూనివర్సిటీ స్కూల్. ఐఎమ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ వేద ఎడ్యుకేషనల్ సొసైటీ, మై సెల్ఫ్ లక్ష్మీ శ్రీరెడ్డి కోమంద. సో ఇది ఒక ఇనిషియేషన్గా తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ కమ్యూనిటీలోకి. సో అందరిలో ఒక హెల్త్ గురించి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. సో హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయాలి. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో మనం మన హెల్త్ గురించి కేర్ తీసుకోవట్లేదు. చాలా వర్క్ చేస్తున్నాము, చాలా కష్టపడుతున్నాము, బట్ ఎవరి కోసం కష్టపడుతున్నాము? సో ఎట్ ద ఎండ్ ఫస్ట్ హెల్త్ ఈజ్ అవర్ ప్రియారిటీ. అది గుర్తుంచుకొని అందరం దానికోసం టైం స్పెండ్ చేయాలి. మనం బాగుంటే మన ఇంట్లో అందరి గురించి మనం కేర్ తీసుకోగలుగుతాము. ఈరోజు మనం చూస్తున్నాము, ఒకప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ హెల్తీగా ఉండేవాళ్ళు. ఎందుకు? బికాస్
వాళ్ళు నేచర్తో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళు. సో ఈరోజు వాళ్ళు హెల్దీగా ఉన్నారు. బట్ ఈ ఏజ్లోనే మనం అందరం ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము? బికాస్ వీఆర్ నాట్ కనెక్టింగ్ విత్ నేచర్. మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మనకున్న స్ట్రెస్ కావచ్చు, వీటన్నింటి వల్ల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడైనా అందరూ రియలైజ్ అవ్వాలి, మన గురించి మనం ఆలోచించుకోవాలి, ఎవ్రీడే మన కోసం మనం టైం స్పెండ్ చేయాలి. దట్స్ వాట్ వీ వాంట్ టు షేర్ విత్ యూ. సో అందుకో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అండ్ ఈ కమ్యూనిటీలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు వేదా టీవీ. Happy International Yoga Day! Subscribe to Veda TV.